తెలుగుని, తెలుగు యువతని నాశనం చేయాలనుకున్న వాళ్ళని ఊరికి వదిలిపెట్టి ఉండకూడదు. మీకు మన భాష అంటే అసలు గౌరవమే లేదా? ఉండుంటే ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళ కళ్ళల్లో మట్టి కొట్టాలనుకునే వాళ్ళని ఎందుకు వదిలేస్తారు? ఈ తెలుగు తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే వాళ్ళని పక్కన పెట్టుకొని మీరెలా బతుకుతారు? కమ్ ఆన్ టెల్ మీ. వాళ్లకు కావాల్సింది చరిత్ర కాదు, చెంచాగిరి, భాష కాదు, పరభాష, తల్లి కాదు. వాడు కంప్లైంట్ ఇచ్చే వరకు ఎందుకు ఊరుకున్నారు? వాడు అంత చూడాల్సింది. తెలుగుని ప్రేమించే వాళ్ళు ఊరికే మాట్లాడితే సరిపోదు. భూమిని తవ్వి నీళ్లు పైకి తెప్పించినట్టు వాడి గుండెల మీద తన్ని అమ్మ అనిపించాల్సింది. తెలుగు జాతి మీ ఒక్కరి సొత్తే కాదు, నాది కూడా. భారత భాగ్య విధాత అనే నినాదానికి ముందు తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది, తెలుగు ప్రజలు ఏకమై కదలి రండి అని పాడాను నేను. చాలవు. మీలో ధైర్యం, ఆవేశం, ఆక్రోశం చాలవు. మీలో ఐక్యత లేదు, వాళ్ళలో డిసిప్లిన్ లేదు. ఇంగ్లీష్ కల్చర్కి అలవాటు పడ్డ ఎందరో జీవోత్సవాల్లా ఎందుకు కొరకాకుండా పడున్నారు? వాళ్ళని మేలుకొలిపి తెలుగు విశిష్టత గురించి చెప్పాలి. పటేల్ డిస్కోటెక్ ఎక్కడుంది? హిమాలయ డ్రగ్ హౌస్. సార్ సార్ పోలీసులు సీజ్ చేయడానికి వచ్చారు సార్. వాళ్ళకేదో పిచ్చెక్కినట్టుంది, తన్ని బయటికి తరవండి. గో కిక్ దమ్ అవుట్. రండి. ఎక్కడ అన్యాయాలు, అక్రమాలు ప్రబలిపోతాయో అక్కడ అవతరించి చీల్చి చెండాడే ఝాన్సీని నేనేరా. దుష్ట శిక్షణ కోసం వస్తే నీలాంటి వాళ్ళు శరణు అనాలి, అంతేగాని కిక్కిమౌట్ కాదు. గురి పెట్టాను నీళ్ళకేమంటే నీ పప్పాయికి వెళ్ళిపోతా. తిరిగి రాలేవు. ఏం కావాలి నీకు? డిసిప్లిన్. ఉదయం తెలుగు యువత కుర్రాళ్లతో గొడవ పడి తన్నులు తిన్నావు. ఇంత టైం అయినా ఇంకా డిస్కోటెక్ నడిపిస్తున్నావు. వచ్చిన పోలీసులకి మర్యాద ఇవ్వకుండా తన్ని తరివేమని గూండాల్ని ఉసుగొలిపావు. ఆంధ్రదేశంలో ఉంటూ తెలుగు భాషని అవమానపరిచావు నువ్వు. ఇది డిసిప్లిన్ కాదు, క్రైమ్. నీకు శిక్ష పడకుండా ఉండాలంటే డిస్కోటెక్ మూసేసి కుర్రాళ్ళకి క్షమాపణ చెప్పి చట్టానికి సెల్యూట్ కొట్టు. ఎన్ని ఆశలున్నాయా నీకు? నేనేమన్నా స్లమ్ గిరాకిని అనుకున్నావా? నువ్వు చెప్పినట్టల్లా వినడానికి ఎవరే నువ్వు? ఎందరో పులులు, బెబ్బులు లాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి మందు కొట్టి రెస్ట్ తీసుకొని రాత్రంతా ఎంజాయ్ చేసి ఇక్కడి నుంచి వెళ్తారే. నువ్వెవరువే? చెండి చాముండి అంటావు. వెళ్ళేదైనా గుళ్ళో కూర్చొని బాగా పూజలు చేయించుకో. ఇది డిస్కోటెక్. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ బట్టలు ఓడదీయాలి. అయ్యో దేవుడా, ఇది నాకు తోచనే లేది. నీకైనా బుద్ధుండక్కర్లేదండి. మనమందరం లేడీ పోలీసులు. జరగరానిది ఏదైనా జరిగితే మన గతి కాదు. సారీ సార్, మమ్మల్ని వదిలేయండి. ఇక్కడ రైడ్ వద్దన్నాను, నా మాట విన్నారా మీరు? ఇప్పుడు చూడండి, వాళ్ళ మన మీద రైడ్ చేసేలా ఉన్నారు. రండి వెళ్ళిపో. మేడం, మేడం లేదు, వంకాయ లేదు. ముందు ఇక్కడి నుంచి సేఫ్ గా బయటపడదాం. పదండి, రండి. ఒక్క నా కొడుకు తప్పించుకోకూడదు. రే చెంగిస్ ఖాన్, బులాओ तुम्हारा खानदान को साले बेईमान. ఎంతసేపని మమ్మల్ని లోపల ఉంచగలవు? 1 hour, 2 hours, మాక్సిమం 4 hours. అంతే. ఆపైనా నో ఛాన్స్. నీ చట్టానికి మాలాంటి వాళ్ళని పర్మనెంట్ గా లోపల ఉంచే శక్తి ఉండదే. జస్ట్ 1 simple call and we are out on the streets. మీ పై అధికారులే వచ్చి సలాం చేసి మమ్మల్ని రిలీజ్ చేయిస్తారు. మా డబ్బు, పవర్, ఇన్ఫ్లుయెన్స్ ముందు మీ చట్టం జస్ట్ అ బ్లైండ్ మ్యాన్. యు వాంట్ టు సీ? యు వాంట్ టు సీ? గివ్ మీ ది ఫోన్. గివ్ మీ ది ఫోన్. గివ్ మీ ది ఫోన్. భయం. నీకు భయం. నేను అన్నది అన్నట్టే జరుగుతుందని నీకు భయం. See her face, yeah? Law is scared of us. She's sweating, yeah?
ఫోన్ చెయ్యి. చెయ్యరా. ఏ తలక మాసిన వెధవ చేస్తావో చెయ్యి. గవర్నమెంట్ దగ్గర జీతం తీసుకుంటూ మీకు గులాంగిరి చేసేవాడెవడో నేను చూస్తాను. ఏయ్ చెయ్యరా. వాడు నీకు సలాం చేస్తాడో మాకు సలాం చేస్తాడో చూస్తాను. వాడి చేతే నీ మక్కలు విరక్కొట్టించి మళ్ళీ నిన్ను లాకప్ లో తోస్తాను. రే చెయ్యరా. దీనికి ఎందుకలా నోరు పారేసుకుంటావు? బీ కూల్, బీ కూల్. ఇదిగా వెళ్ళి చల్లగా ఏదైనా తీసురా. తను మీ ఇంటి నౌకరు అనుకున్నావా? జస్ట్ కీప్ క్వైట్. నోరు మూసుకో. మర్యాద ఇవ్వకపోతే నీ మొండం మాత్రమే మిగులుతుంది. మిస్టర్ ఆర్సి పటేల్, ఇప్పుడు నీ కొడుకు నా కస్టడీలో ఉన్నాడు. రేపు వాడు జైలుకు వెళ్తాడు. చేతనైతే నీ డబ్బు, పరపతి, పవర్ ఉపయోగించుకొని వాడిని విడిపించడానికి ప్రయత్నించు. Who is this? యు డోంట్ నో మీ అన్నావు కదా. ఇప్పుడు చూపించు నీ దగ్గర ఎన్ని కట్స్ ఉన్నాయో, నట్స్ ఉన్నాయో, బోట్స్ ఉన్నాయో. లేదంటే నువ్వు గారాభంగా పెంచుకునే నీ కొడుకు నీకు దక్కడు. ఎక్కడ వీళ్ళ అబ్బాయి రాహుల్? నిన్న రాత్రి మేడం గారు అందరినీ తీసుకెళ్లారు సార్. ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు సార్. రాస్కెల్. ఎవరండి ఇది? ఇలాంటి వాళ్ళని ఎవరు అపాయింట్ చేశారు? పీక అవతల పారండి. ఎస్ నేను కమిషనర్ నరసింహం మాట్లాడుతున్నాను. రాహుల్ ఎక్కడ? సార్ మీరా? గుడ్ మార్నింగ్ సార్. కులాసాగా ఉన్నారా సార్? నువ్వు నన్ను కులాసాగా ఉండనిచ్చేటట్లు లేవు. వేర్ ఈజ్ రాహుల్? అతను సౌత్ ఆఫ్రికా వెళ్ళాడు కదా సార్. వాట్? సౌత్ ఆఫ్రికాకా? అదేంటి సార్ అలా అడుగుతున్నారు? 1 days లో ఓడిపోయిన గుడ్ ప్లేస్. వాట్ యువర్ ప్లేస్. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అనడానికి అతని పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సూపర్ సార్. నేను అడుగుతున్నది ద్రావిడ్ గురించి కాదు, రాహుల్ గురించి. సారీ సార్. ఢిల్లీకి వెళ్లి ఆయన కలుసుకొని మీలాంటి యువకులు ముందుకొచ్చి అరాచక శక్తుల నుంచి ఈ దేశాన్ని కాపాడాలని షేక్ హ్యాండ్ ఇచ్చొద్దామనుకున్నాను సార్. కానీ టైమే దొరకడం లేదు సార్. ఏం చెప్పంటారు? బ్యాడ్ లక్. నేను అడుగుతున్నది రాహుల్ గాంధీ గురించి కాదు, ఆర్సీ పటేల్ గారు అబ్బాయి రాహుల్ గురించి. ఏం చేసావు అతన్ని? నిజం చెప్తున్నాను సార్. మీరెలాగో అతన్ని వదిలేయమంటారని రాత్రి నేనే వదిలిపెట్టేశాను. ఏం సార్ అతను ఇంకా ఇంటికి వెళ్ళదా? వదిలేండి సార్, టీవీలో ఫోటో వచ్చి వెతుక్కుంటారు. ఝాన్సీ డోంట్ టెస్ట్ మై పేషెన్స్. టెల్ మీ ద ట్రూత్. ఎక్కడ దాచుంచావు? అలాంటి చెడ్డ కురాన్ని ఇంట్లో ఎవరు ఉంచుకుంటారు? 5 నిమిషాలు కూడా ఉంచుకోరు. అతన్ని వెతకాల్సింది క్లబ్ లో, బార్ లో, రెడ్ లైట్ ఏరియాల్లో. యు ఆర్ సస్పెండెడ్. అది కాదు సార్. లుక్, కంట్రోల్ రూమ్ కి మెసేజ్ ఇవ్వండి. రాహుల్ ఏ పోలీస్ స్టేషన్ లో ఉన్నా సరే, ఎవరి కస్టడీలో ఉన్నా సరే, విత్ ఇన్ 2 hours నా ఆఫీస్ కి తీసుకొచ్చి అప్పగించాలి. దిస్ ఇస్ అన్ ఆర్డర్, అండర్స్టాండ్? లేదంటే మీ అందరి ఉద్యోగాలు ఊడిపోతాయి. ఓకే సార్. ఎస్. Hey! Yeah, my dad did it. Great. Oh, Dad! Hi, Dad. Hi. How are you, son? I'm fine. ఏమిట్రా లేట్ అయిందని ఫీల్ అవుతున్నావా? Hi, my baby. Hello, How are you? uncle. Hello, uncle. Come on, my boys. Thank you, Come on, my uncle. boys. Take it easy. Hello. థ్యాంక్ యూ. Hello, Rahul. Hello, Uncle. Now, okay? Sir, thanks, Uncle. Buffet ready. Okay. Come. You want to eat or what? This ship food. I don't like it. Cell lo undi bore kotundi. I just want to relax in holiday in Dad. Is it so? Yeah. Oh, take this and go and enjoy. Yay! Go and enjoy, my boys. Dad, thank you very much. Go. Hey, see this, see this. You want to come with us and enjoy? Come, let's enjoy. Come. Come on, guys, let's party. Come on, get in fast. Thank you. It's okay. Thank you very much. Welcome. Bye-bye. I think now you're better. నాకు దూరంగానైనా ఉండాలి, లేదా నన్ను అంటుకునైనా ఉండాలి. అప్పుడే నువ్వు సేఫ్. ఏం చేస్తావు? ఆలోచించుకో.
లా అతనా మనవా? ఊరికే టెన్షన్ అవ్వకు, ప్రెషర్. ఇలాంటి వాళ్ళు వెనకేసుకొచ్చి సస్పెండ్ చేశాను. అంటే 1 వారం లీవ్ అనుకుని ఎంజాయ్ చేయి. ఇక్కడ జరిగినవేవి పట్టించుకోకు. వెంటనే ఎవరినైనా సెలెక్ట్ చేసుకుని పెళ్లి చేసుకో. ఒళ్ళు మనసు బాగా కూల్ అయిపోతాయి. ఒక దారుణమైన క్రిమినల్ చూసి పెళ్లి చేసుకోరా? ఇలాంటి వాళ్ళని చంపి పారేయడానికి నాకు హెల్ప్ చేస్తాడు. ఎందుకంటే చట్టాన్ని ఇక నేను నమ్మదలుచుకోలేదు. నోటిని అదుపులో పెట్టుకో. నేనిప్పుడు మాట్లాడే మూడ్లో లేను. రియల్ గా లా అంటే ఏమిటో నేనే ఆలోచిస్తున్నాను. ఇక నీకేం చెప్పను. అదొక పవర్ అని తెలుసు. రోప్ కట్టాం, కానీ దాని బెరోమీటర్ లెవెల్ మిడిల్ క్లాస్ కు మించి పైకి వెళ్ళడమే లేదు. ఎందుకో అర్థం కావడం లేదు. దాన్ని పైకి లేపాలంటే గట్స్ ఉండాలి. బుర్రలో షౌకార్ల ఖజానా ఉండకూడదు. చట్టానికి ఈ పరిస్థితి అంటే ఇక మనల్ని పట్టించుకునేదెవరు? మన మంచి చెడ్డల్ని చూసేవారెవరు? మనవాళ్లే మనవాళ్లు కాదేమోనని అనుమానం వస్తోంది. ఆ అనుమానం అక్కర్లేదమ్మా. అందరికీ నమస్కారం. నేను రాహుల్ తల్లిని. స్వీట్స్ తీసుకోండి. విషయం తర్వాత చెప్తాను. ఝాన్సీ, నిన్నెంత పొగిడినా సరిపోదు తల్లి. అహంకారాన్ని ఖండించే ఖడ్గాని నువ్వు. మా వాళ్ల పొగరడిచావు, బాగా బుద్ధి చెప్పావు. ఆ తండ్రి కొడుకుల్ని ఏదో ఒకటి చేసి నువ్వే వాళ్ళని మంచివాళ్ళగా మార్చాలి. అప్పుడు ఆ దేవుడికి చేసే అభిషేకాన్ని నీకే చేయిస్తాడు. నేనేదో నాటకం ఆడుతున్నానని అనుకోవద్దు. ఆ దేవుడు నాకు అన్ని ఇచ్చాడు, ఒక మంచి కొడుకునివ్వలేదు. వాడు నీ వల్లే మారాలి ఝాన్సీ. గుంతలక్కడి గుమ్మ, ఎలా ఉన్నావు? హలో మిస్ చండి చాముండి, హిల్ నుంచి గొప్పగా డ్రిల్ చేసుకుంటూ వచ్చావు కదే, ఎలా ఉంది నా పవర్? మాతోనే ఛాలెంజ్ చేస్తావా? దేంట్లో ఛాలెంజ్? నువ్వు వేసే ముగ్గుల్లోనా లేకపోతే గానా బజానాలోనా? Come on guys, let's bang your drum. రండ్రా డబ్బా వెదవల్లారా, మీ బ్యాండ్ బాక్సులతో రండి. వాటిలో విషయం ఉందా లేకపోతే ఒట్టి డబ్బాలేనా? ఝాన్సీ, నీ గురించి చెప్పు వీళ్ళకి. మన వాళ్ళకే మనమెవరో చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి సమయం మళ్ళీ రాదు. నువ్వెవరో నిరూపించి తరిమి కొట్టు వెళ్ళని. జానకి, వాట్ ఇస్ దిస్? నా పుట్టింటి కారు కండి. ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువం వరకు వీస్తున్న గాలిది. ఆహా, నా జన్మ సార్థకమైందండి. ఏం పిల్లలండి, ఒక్కొక్కరు ఒక్కో వజ్రం. మనం కన్నా ఒక వెధవని. ఏం చేశారండి? జాతర, వేడుకలు, వినోదాలు. నా పుట్టిలు నాకు జ్ఞాపకం వచ్చి ఇవన్నీ వదిలి నేను ఎలా ఉండగలుగుతున్నానా అని ఏడుపొచ్చింది. అందుకే ఇవన్నీ తీసుకొచ్చేశారు. ఇవన్నీ తీసుకెళ్లి విసిరి వీధిలో పారాయి. విసిరి వీధిలో పారాయాల్సింది నేను తెచ్చిన వీటిని కాదండి, మీలో ఉన్న అహంకారాన్ని. జానకి, నే విసిరేయమన్నది ఆ చేతిలో ఉన్న దరిద్రాన్ని. ఈ దరిద్రంలోనే పుట్టాను నేను. నన్ను విసిరి పారేస్తారా? జానకి, వై డోంట్ యు అండర్స్టాండ్? నువ్వు మన శత్రువులతో కలిసి. శత్రువులు వాళ్ళు కాదండి, వీడు. కన్ను కడుపు రగులుతోంది. రాహుల్, ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకెక్కడికి వెళ్తాడు? స్నేహితులతో కలిసి తాగి తందనాలాడడానికి, ఆడపిల్లల్ని ఏడిపించడానికి. జానకి, మరేమిటండి, ఇంత మంచివాడు లేనే లేడని చెప్పుకుని మురిసిపోయేవాడు ఎవరైనా ఒక్కరున్నారేమో చూపించండి. రే, ఈ బంద, స్టైలు, షోకులు, రౌడీతలు ఇవేవి శాశ్వతం కాదురా. 3 రోజులు శాశ్వతంగా నిలిచిపోయి దేన్నైనా సరే వెతుక్కోరా. ఏదో ఒక మంచి పని చేసి, ఆహా నా కొడుకు ఇంత మంచివాడా అని సంతోషంతో కన్నీరు కార్చి చనిపోయే అదృష్టాన్ని నాకు కలిగించరా. ఇక మీదటైనా ఆ దేవుడు వీడికి మంచి బుద్ధినివ్వాలి. ఈ బంద, స్టైలు, షోకులు, రౌడీతలు ఇవేవి శాశ్వతం కాదురా. 3 రోజులు శాశ్వతంగా నిలిచిపోయి దేన్నైనా సరే వెతుక్కోరా. ఏదో ఒక మంచి పని చేసి
ఆహా, నా కొడుకు ఇంత మంచివాడా అని సంతోషంతో కన్నీరు కార్చి చనిపోయే అదృష్టాన్ని నాకు కలిగించరా? అందంగా ఉందా? You like her? yes You love her? yes తను నీకు దక్కదు. ఎందుకని? తనంతే నీకు దక్కదు. what do you mean? I'm sorry, just I was watching. No sorry, I'm just listening to the beat. ఓకే ఓకే, ఏదో ఒకటి. తన్ని చూసి నువ్వు ఫ్లాట్ అయ్యావంటే మర్చిపో, తను నీకు దక్కదు. అది రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ. అయినా ట్రై చేస్తాను. తను మా హాస్టల్ అమ్మాయే, నా రూమ్మేట్ కూడా. రూమ్ నెంబర్ 15, పేరు చిత్ర, మంచి డాన్సర్ కూడా. ఓకే బాయ్. చిత్ర, వెళ్దాం పద, వార్డెన్ వెయిట్ చేస్తుంటుంది. ఎవరే అతను? ఇక్కడికి ఎందుకు వచ్చాడు? చక్కెరుంటే చీమలు వస్తాయి, గర్ల్స్ ఉంటే బాయ్స్ వస్తారు. వీళ్ళకి వేరే పనేం లేదా? ఆడపిల్లల్ని ఒంటరిగా ఉండనివ్వరు ఈ మగాళ్ళు. ఉండనిస్తే ప్రపంచ సృష్టి ఆగిపోతుంది, అందుకే అంటుకొనే ఉంటారు. ఏంటి అలాగే నుంచున్నాడు? వెళ్ళిపోడా ఇతను? లవ్ అంటే ఇంతేనే, ఫెవికాల్ లాగా అంటుకుంటే వదలదు. అవునవును, లవ్ అంటే అంతే. ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఏమీ తోచదు. పాపం పిచ్చోడైపోయినట్టున్నాడు. Oh my God! He's really mad, yeah? got you. Hey, ఏమైందిరా? Hey, Rahul, stop it. వాట్ హ్యాపెండ్ రా? గాలి ఎందుకు వీస్తుందో, మేఘం ఎందుకు కదులుతుందో, వర్షం ఎందుకు కురుస్తుందో, మెరుపు ఎందుకు మెరుస్తుందో, హృదయం ఎందుకు స్పందిస్తుందో, పువ్వెందుకు పూస్తుందన్నది నాకు తెలిసేది కాదు. కానీ ఈ రోజే తెలిసింది. That's all because of scientific reason, Ra. నో, బికాస్ ఆఫ్ లవ్. లవ్వా? అరే ఓ మోంటియా, ప్యార్, ఇష్క్, మొహబ్బత్ అంటూ ఎవరినో తగులుకొని నువ్వు బుక్ అయిపోయినట్టున్నావు. లాక్ అయ్యావంటే లైఫ్ మజానే నువ్వు కోల్పోతావు. తండపియు గోలీ మారు. ఇకపై ఇలాంటి కోలువన్నీ నీకు. తన కళ్ళల్లోని వాడి, తన బాడీలోని వేడి నాకు. అదంతా హాట్గా ఉంటుందా? అయితే దాన్ని తీసుకొచ్చి ఎంజాయ్ చేద్దాం. తనొక ఫ్లవర్, వెరీ సాఫ్ట్ ఫ్లవర్. ముట్టుకుంటే ముడుచుకుంటుంది. డోంట్ ఎవర్, నెవర్ టచ్ హర్. వెరీ టచింగ్, అవునా బావా? టచ్ వుడ్, సచ్ బాత్ బతావ్. ఐ మీన్ లవ్. గివ్ మీ సమ్ టిప్స్ యార్. టేక్ యార్, 100 రూపీస్ చాలా. సారీ మామ, ఈ లవ్వు గివ్వు మాకు తెలియవు. పిల్లలు ఎవరైనా గాని ఎలా ఉన్నా గాని మాకు కావాల్సిందల్లా బాడీ స్మెల్ మాత్రమే. ఎవరినైనా సీనియర్స్ అడుగుదామా? ఎవరైనా ఫాలో అవుదామా? ఏదైనా బుక్ చదువుదామా? ఏదో ఒకటి, ఏదైనా పర్లేదు. ఆ వచ్చేదేదో ఇక్కడి నుంచి రావాలి. దిల్సే. ఏ ఈ బాడీ నుంచి రాకూడదా? దాన్ని చూసి చూసి బోర్ కొట్టింది నాకు. ఇప్పుడు కావాల్సింది తన మనసు మాత్రమే. అమ్మా, నేను ఒక అమ్మాయిని చూశాను. ఐ డోంట్ నో వై ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ హర్. నేను తన్ని మర్చిపోలేకపోతున్నాను. తను నాకు కావాలి, తన్ని కలుసుకోవాలి, తనతో మాట్లాడాలి, ఇంకా ఏవేవో. ఐ గోట్ సో మెనీ ఫీలింగ్స్, చెప్పలేకపోతున్నాను. ఎలాగో ఏం చేయాలో కూడా నాకు తెలియడం లేదు. ఐ డోంట్ నో వై ఐ ఫీల్ లైక్ క్రైయింగ్. మామ్, కెన్ యూ హెల్ప్ మీ ప్లీజ్? నా బిడ్డలో మార్పు వచ్చింది. మారిపోయాడు. నా బిడ్డ నాకు దక్కాడు. మామ్,
No.